గణానందుడి పక్కనే రాక్షసుడు మౌనంగా నిల్చుని ఉన్నాడు. మద్యం తాగుతున్న గణానందుడు వాడిని ఏమి చేయాలి రాక్షస, వాడికి ఏ శిక్ష విధించాలి అని అడిగాడు. దానికి రాక్షసుడు, నేను ఇప్పుడు ఇదే మాట నందుల నరకంలోని శిక్షాధికారి అయిన గైరికుడిని అడిగాను. దానికి గైరికుడు, వాడికి రోజుకొక శిక్షను విధిస్తాను. యమధర్మరాజు నరకంలోని పాపులకి ఎలాంటి శిక్ష విధిస్తాడో అలాంటి శిక్షలను వాడిపై రోజుకోటి ప్రయోగిస్తాను. ఈ రోజు వాడికి శిక్ష, నిప్పుల కులంలో ఎర్రగా కాల్చిన ఇనప చువ్వలతో వాడి ఒళ్ళంతా కాలుస్తాను. వాడి బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే వాడి అరుపులు రాజుకోట్లున్న రాజుకు సైతం వినిపిస్తాయి అని నాతో చెప్పాడు ప్రభు అని రాక్షసుడు అన్నాడు. దానికి గణానందుడు, వాడికి అది సరిపోదు రాక్షస, వాడిని చూసావా ఎలా ఉన్నాడో, వాడు నీకు 18 ఏళ్ల కుర్రవాడిలా కనిపిస్తున్నాడా? నాకైతే వాడు నా మృత్యువులా కనిపిస్తున్నాడు. వాడి కళల్లో అణువంతైన ప్రాణభయం లేదు. అలాంటి వాడికి ఎన్ని శారీరక శిక్షలు విధించినా వాడికి బాధను కలిగించలేవు. ఈ శిక్షలన్నిటికీ మించిన శిక్షణ వాడికి వెయ్యాలి. అది మరణం కన్నా భయంకరంగా బాధాకరంగా ఉండాలి. దానికి ఏం చేయాలో చెప్పగలవా రాక్షస అని